ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలరా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఫీబా ఇండియా తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానించుకుందాం. లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస జీవితము అనే అంశము కొరకు ఈ వారం రోజులు మీ మధ్యన మాట్లాడడానికి, దేవుడు వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మొదటిగా, విశ్వాస జీవితం అనేది ఒక వ్యక్తికి చర్చికి వెళ్ళడమే కాదు గాని దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుతూ పరిస్థితులు ఎలా ఉన్నా వాక్యంపై నిలబడి జీవించడమే అనే వాక్యాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఇండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడను నమ్మవలెను. విశ్వాసము బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము మన జీవితంలో విశ్వాస జీవితం కొరకు మనం మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అందుకనే ఎప్పుడైతే మన జీవితాల్లో విశ్వాసములో మనం నడవాలంటే భయాన్ని జయించాలి, అంటే ఫియర్ని వదిలిపెట్టాలి. అందుకే ఫియర్ని 2 రకాల పద్ధతుల్లో మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఫియర్, FEAR, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అన్నిటినీ మరచి పారిపోవడం లేదా పరిగెట్టడం. రెండవది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, అన్నిటినీ ఎదుర్కొని నిలవబడ్డం. ఈ 2 విషయాలు దేవుడు మన జీవితాల్లో జరిగించాలి అంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. అందుకనే ఫెయిత్ సీస్ ది ఇన్విజిబుల్ థింగ్స్, విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని దృశ్య రూపంలో మనకి చూపగలదు. రెండవది ఫెయిత్ బిలీవ్స్ అండ్ అన్బిలీవబుల్ థింగ్స్, విశ్వాసం అనేది అసాధ్యమైన వాటిని నమ్మిక కలిగినట్లు చేయును. తర్వాత ఫెయిత్ రిసీవ్స్ ది ఇంపాసిబుల్ థింగ్స్, విశ్వాసము ద్వారా అసాధ్యమైన వాటిని పొందగలము. ఫెయిత్, వాక్ ఇన్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్, విశ్వాసంతో నడవండి, విశ్వాసం కలిగి ఉండండి అనే విషయాన్ని వాక్ ఇన్ ఫెయిత్ అండ్ పవర్ ఆఫ్ గాడ్, వాక్ ఇన్ ఫెయిత్, ప్రైజ్ గాడ్. విశ్వాసంలో నడుచుట దేవునికి ఎంతో ఇష్టమైనది. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి విశ్వాసంతో నడిచినప్పుడు, మేలుని పొందుతాం. అందుకే విశ్వాసం అంటే విశ్వసించుట, నమ్మిక, నమ్ముట. విశ్వాసము గురించి బైబిల్లో మిగులమైన విషయాలు మనకి బోధిస్తూనే ఉంది. ప్రేమ, నిరీక్షణ గొప్ప క్రైస్తవ లక్షణాల్లో ముఖ్యమైనది. అందుకే 1 కొరింథీయులు 13:13 ఉన్న ప్రకారం పాత నిబంధన, కొత్త నిబంధన విశ్వాసుల గురించి ఉన్న బోధ ఆయన అనునైది స్థిరవత్వమని, నమ్మకము కలిగి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రియమైన వారలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన ఈ లోకంలో జీవించిన పరిస్థితులు మనకు తెలుసు. విశ్వాస జీవితం అంటే చూడకుండానే నమ్మడం, అర్థం కాకపోయినా విధే చూపడం, భయం కంటే దేవుని వాగ్దానాలను విశ్వసించడం, మన శక్తిపై కాదు దేవుని శక్తిపై ఆధారపడడం. అందుకే అబ్రహాము పిలుపుకు విధేయతగా ఉన్నాడు, నోవాహు పిలుపుకు విధేయుడిగా ఉన్నాడు, దానియేలు పిలుపుకు విధేయుడిగా ఉన్నాడు. ఉద్యోగం లేకపోయినా దేవునిపై విశ్వాసం ఉంచిన ఒక కుటుంబం సమయానికి వారి అవసరాలు తీర్చబడతాయి. ఆరోగ్య సమస్యల మధ్య ప్రార్థనలో పాటు విశ్వాసంగా నిలబడిన వ్యక్తి దేవుడు అతనికి బలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, విశ్వాస జీవితం రిజల్ట్స్ ఆఫ్ ఫెయిత్ లైఫ్. మనసుకు శాంతి లభిస్తుంది, భయముపై విజయం లభిస్తుంది, దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది, ఇతరులకు సాక్ష్యంగా మారడం జరుగుతుంది. యెహోవా నమ్మువారికి శక్తి కలుగును, యెషయా 40:31 ప్రకారం. ముగింపుగా, విశ్వాస జీవితం సులభమైనది కాదండి, కానీ దేవునితో కలిసి నడిస్తే జీవితం, ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మాత్రమే చెయ్యగలడని, ఏమైనా చేయగలడని చెప్పగలిగే ఒక శబ్దం మన హృదయం మనసులోంచి రావాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి చూసిన పరిస్థితులపై కాదు,
వాగ్దానం చేసిన దేవునిపై విశ్వాసం ఉంచుదాం. రాబోయే దినాల్లో విశ్వాస వీరుల కొరకు మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడదామా? అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉండండి. పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు విశ్వాసం ఏ విధంగా చూపించారో, స్టీఫెన్ ఏ విధంగా విశ్వాసం చూపించాడో, నోవా గారు ఏ విధంగా విశ్వాసం చూపించారో, దానియేలు ఏ విధంగా విశ్వాసం చూపించాడో, రాజైన డేవిడ్ ఏ విధంగా విశ్వాసం చూపించాడో, అలాగే లుదియా ఏ విధంగా విశ్వాసం చూపించిందో, తిమోతి ఏ విధంగా విశ్వాసం చూపించాడో రాబోయే దినాల్లో వినడానికి మనం సిద్ధపడదాం. విశ్వాస జీవితం మనం కలిగి ఉందాం. విశ్వాసంలో మనం జీవిద్దాం. ఫియర్ని వదిలిపెడదాం. దేవుని ఎదుట మనం విజయం పొందుదాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని నిలిపేలాగున విశ్వాస జీవితం మొదలు పెడదాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.